Hi everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. ఇవాళ మీ ముందుకి ఒక మంచి టాపిక్ తోటి వచ్చేసానండి. మనము ఇవాల్టి టాపిక్ విచ్ ఆయిల్ ఈస్ గుడ్ ఫర్ కుకింగ్ అని మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆయిల్స్లో మనకు దొరికేది ఏంటి అని అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఆయిల్స్లో 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేయడం ద్వారా మనకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాన్సర్, అవి లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాము. అవకాడో ఆయిల్ మార్కెట్లో చాలా కాస్ట్లీ అండ్ అందరము అఫోర్డ్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ అవకాడో ఆయిల్ అది ప్యూర్గా దొరుకుతుందా, అడల్ట్రేటెడా అన్నది కూడా మనకు తెలియదు. సో నెక్స్ట్ ఆయిల్ ఏంటి అంటే గీ, మస్టర్డ్ ఆయిల్, రిఫైన్డ్ పీనట్ ఆయిల్ అంటే పల్లి నూనె, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ 4 మనము డీప్ ఫ్రైయింగ్కి వాడచ్చు అనమాట. నువ్వుల నూనె కూడా మన కుకింగ్కి వాడచ్చు. చాలామంది నార్త్ సైడ్ నువ్వుల నూనె వాడుతూ ఉంటారు కుకింగ్లో. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఏంటి అంటే రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ కుకింగ్లో వాడచ్చు. మన మార్కెట్లో ఇప్పుడు రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్స్ దొరుకుతూ ఉన్నాయి. అది తెచ్చుకొని మన ఎవ్రీడే కుకింగ్లో యూస్ చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ nice day. Thank you.